ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాలుతున్న వాసన వస్తుంది అనుకుంటా అత్తగారు. నువ్వు మాట్లాడకుండా తిను. అలాగేనండి. పళ్ళెం ముందుంది, పెళ్ళం పక్కనుంది. ఇంకా వడ్డించే కార్యక్రమమే ఆగుంది. ఆద్య, అమ్మ ఆద్య, ఆద్య చేయి గడిగేసుకుంటుంది. ఆద్య, దీనికి ఒళ్ళంతా పొగరే. సీను విషయంలో ఎప్పుడో చేతులు కడిగేసుకుంది. నువ్వు ఆపుతావా? ఆయన అలా వెళ్ళిపోయిందేంటి? వెళ్ళక ఏం చేస్తుంది? నిన్ననే అడిగిందిగా, ఈ బంధంలోనే నన్ను బంధించకండి అని. అయితే విడాకులు ఇప్పించేస్తారా అక్క? ఇప్పించేయాలి కదా. భర్తగా ఉంటే ఏ భార్య అయినా సేవలు చేస్తుంది పార్వతి. నేనున్నాను కదత్తయ్య. నువ్వు ఉన్నావంతే సీనయ్య. మా కళ్ళ ముందు మాత్రమే, ఆద్య గుండెల్లో కాదు. నా కొడుకు కట్టిన తాళైతే ఇంకా గుండెల మీదే ఉందిగా. ఉంది, బరువుగా. అరతులమేగా అని నిర్లక్ష్యంగా మాట్లాడకండి. బలవంతంగా తాళి కడితే అది పెళ్ళవదని చారు విషయంలో శ్రీనునే చెప్పాడు. ఇప్పుడు నాది ప్రేమ అని అన్నా సరే, అది నీ వరకే అని తెలుసుకోవాలి శ్రీను. అన్నయ్య, నీ మాటలను బట్టి చూస్తుంటే సీను ఆద్యలకి విడాకులు ఇప్పించేసేలా ఉన్నావు. అంటే శాశ్వతంగా మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి సీనయ్య? శాశ్వతంగా అంటే? చచ్చిపోతాను అత్తయ్య. అర్జెంటుగా ఆ పని చేసే అన్నయ్య. గుమ్మానికి మామిడాకులు కట్టినంత తేలికనుకున్నావా విడాకులు ఇవ్వడం అంటే? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బలవంత బంధానికి ముగింపు పలకండి. నువ్వేంట్రా ఏమీ పలకో? నాకు ఇడ్లీ వద్దమ్మా. వడా పూరి దోశల గురించి మాట్లాడుతున్నావురా మనం ఇక్కడ? నాకు టిఫినే వద్దంటున్నాను. అలా వెళ్ళిపోతావేంట్రా? ఆద్య సగమే తింది. నేను పూర్తిగా తినకపోతే నష్టమేం లేదు. అది కాదురా, ఒరే సీను. దానివల్ల వీడు కూడా తినకుండా వెళ్ళాడు. జెన్నీ, నువ్వు రాసిన లిస్ట్ ఇవ్వు. రేపటి నుంచి నా సొగసరి కోడలి దినచర్య. నువ్వు చేయాల్సిన పనులన్నీ ఈ లిస్ట్లో రాశాను, చూడు రామా. ఆఫీసుల్లో టాస్కులు ఇస్తారు కదా, అలా అన్నమాట. ఇంటి పనులే కదత్తయ్య. నావి 2 చేతులు, జెన్నీ ఆంటీవి 2 చేతులు. ముద్దుల 4 చేతులతో చకచకా చేసేస్తాం. ఓయ్, నన్ను ఇన్వాల్వ్ చేయకు. అదేంటంటీ, ఈ ఐడియా ఇచ్చింది మీరే కదా, మీరు లేకపోతే ఎలా? రామా, నువ్వు ఆగు. తన ఈ పనులన్నీ ఎందుకు చేస్తుందమ్మా?
నాతో పాటు కాలేజ్కి వస్తుంది కదా. కాలేజ్కా ఎందుకు? ఎందుకేంటమ్మా? తను హాకీ కంప్లీట్ చేయాలనుకుంటుంది. హాకీనా? హాకీనే. అంటే ఈ ఘనకార్యం దాంతో నువ్వు చేపిద్దాం అనుకుంటున్నావా? అదే నిన్ను అడిగిందా? అంటే తన కోరిక నాతో చెప్పిందమ్మా, నేను నీతో చెప్తున్నాను. రామా కాలేజ్ ఏంటి రామా నువ్వు రెడీ అయ్యో? ఎక్కడికైనా వెళ్ళాలా? ఎక్కడికి? మీ చొక్కా గుండెలు ఊడిపోయాయి చూడండి. బానే ఉన్నాయి కదా రామా. ఇప్పుడు ఊడిపోయాయి చూడండి. గుండీలేమో గాని నువ్వు ఇలా ముట్టుకుంటే నా గుండె జారిపోయినట్టుంది. ఏంటి విషయం? అంటే నేను హాకీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. రామా 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 నిజంగానా? నేషనల్ లెవెల్ ప్లేయర్ అవ్వాలన్న నా కోరిక అలాగే మిగిలిపోయింది సార్. అందుకే. అయ్యో ఈ విషయం ఇంత మొహమాటంగా అడగాల? నువ్వు నేషనల్ ప్లేయర్ అయితే ఫస్ట్ హ్యాపీగా అయ్యేది నేనే. దీని గురించి ఇంత ఆలోచించడం ఎందుకు? లెట్స్ మూవ్, పద. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ ఎగ్జైట్మెంట్ అయిపోతే మనం ఎగ్జిట్ అవుదాం. పద. ఇప్పుడు ఆవిడ హాకీ కర్రతో ఎవరిని కొట్టాలంట? కప్పు కొట్టాలమ్మా. ఆ కప్పు కొట్టేంత వరకు అవిశ్రాంతంగా కష్టపడతానంటుంది. ఇది నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చలేదు. ఆయన పెళ్ళయ్యాక ఇంకా ఆటలేంట్రా? అదేంటండి, నేను ఆడతానంది పేకాట కాదు, హాకీ ఆట, మన నేషనల్ గేమ్. ఆ విషయం మా మమ్మీకి తెలుసు. అయినా సరే ఆడది ఒక్కసారి ఇల్లాలైతే ఇల్లే తనకి లోకం అన్నట్టుండాలరా. చూడమ్మా, లోకంలో ఎంతో మంది ఆడవాళ్లు పెళ్ళయ్యాక ఎంతో సాధించారు. అవును, మొన్నటికి మొన్న సునీత విలియమ్స్ గారు 9 నెలల అంతరిక్ష గ్రహంలో ఉండొచ్చారు. అది తెలుసా? తనకి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే కదమ్మా అదంతా సాధ్యమైంది. ఇప్పుడు ప్రపంచం అంతా తన గురించి మాట్లాడుకుంటున్నారు. మనం మన గురించి ఆలోచిస్తే చాలు. మన గురించి మంది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదురా. జనాలు తప్పుగా మాట్లాడుకుంటే తప్పు, కానీ గొప్పగా మాట్లాడుకుంటే తప్పేంటత్తయ్యా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.